చూసేవాళ్ళ కోసం ఒక మాట, చేసేవాళ్ళ కోసం మరొక మాట అన్నట్టుంటుంది అమెరికా స్టైల్. నోటితో మాట్లాడుతూ నొసడితో వెక్కిరిస్తూ ఉంటుందన్నమాట తెలివిగా. ఓ పక్కన ఇజ్రాయెల్ చేస్తున్నది ఘాతుకం, ఫక్ లాంటి పదాలు కూడా వాడేశాడు బైడెన్. ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు, సాధారణ ప్రజలను చంపేస్తున్నారు, రఫా విషయంలో చంపేస్తున్నారు, అది ఇది రఫాకి వెళ్ళడానికి వీల్లేదంటూ. ఓ పక్కన స్టేట్మెంట్లు మాత్రం కోటలు దాటుతాయి, కానీ చర్యలు మాత్రం గడప దాటం. తాజాగా మరొక వైపున రఫా మీద దాడి చేస్తున్నట్టు ఇజ్రాయెల్ దళాలకు కావాల్సిన ఆయుధాల సరఫరా అమెరికా కొనసాగిస్తుంది. ఏవైతే బంకర్ బ్లాస్టర్ బాంబ్స్, అట్లాగే డాగ్ స్క్వాడ్స్ వాడడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎక్విప్మెంట్, ఇట్లాంటివన్నీ కూడా అమెరికా ఇప్పుడు తయారు చేస్తుంది, పెద్ద ఎత్తున అందజేస్తుంది. అంటే తీవ్రవాదుల్ని లేకపోతే అరబ్ దేశాలని మెప్పించడం కోసమేమో కంట్రోల్ చేస్తున్నట్టు నాటకం ఆడతాం. మరొక వైపున కావాల్సిన ఆయుధాలు అందించడం ద్వారా ఇజ్రాయెల్తో శత్రుత్వం పెట్టుకోకుండా ఇజ్రాయెల్ మిత్రుల్ని కాపాడుకోవడం. ఇది అమెరికా డబుల్ స్టాండర్డ్స్.